ఏపీలో వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న సోమశిల జలాశయాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో వరదలకు ఆఫ్రాన్ దెబ్బతిన్న మరమ్మతులు చేయకుండా గాలికి వదిలేసింది. వరదలు వస్తే జలాశయం కాలువలు తెగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు వరం సోమశిల జలాశయం ఇంత ప్రధానమైన ఈ జలాశయాన్ని గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలను ఆధునీకరించలేదు, తాత్కాలిక పనులను గాలికి వదిలేసింది. వరదలకు ఆఫ్రాన్ దెబ్బతిని జలాశయం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు. సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. గత పాలనలో ఈ జలాశయం పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం ఒక్క పని పూర్తి చేయలేదు. 2020-21లో వరదలకు జలాశయం ముందు బాగా ఆఫ్రాన్ భారీగా దెబ్బతింది. 3 ఏళ్ల కిందట 100 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. 20% పనులు చేసిన గుత్తేదారు బిల్లులు రాక ఆపేశారు. జలాశయ ఆధునీకరణ కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఇంజనీరింగ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించలేదు. అధిక వరద వస్తే ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం పరిధిలోని కాలువల మరమ్మతులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ సోమశిల జలాశయం ఆఫ్రాన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. కాగా ఇటీవల సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.